హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు స్వీట్ బూందీ చేయబోతున్నానండి. ఇది చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పడతాయి. టేస్ట్ బాగుంటుందండి ఇలా డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకుంటే. ఇక్కడ నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కానీ ఒక గిన్నె లాంటిది కానీ తిక్కిది పెట్టేసుకొని అందులో 1.5 కప్పుల షుగర్ తీసుకుంటున్నానండి. ఇలా తీసుకొని ఇందులో సేమ్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేస్తున్నాను. 1.5 కప్పుల వాటర్ ఇలా యాడ్ చేసేసి స్టవ్ వెలిగించుకొని ఇది లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను, అలాగే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ యాడ్ చేశాను, మీ ఇష్టం అండి. మీకు ఎల్లో ఇష్టమైతే ఎల్లో కలర్ యాడ్ చేసుకోవచ్చు, ఫుడ్ కలరు. ఇలా వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం షుగర్ సిరప్ కొంచెం లేత పాకమే రావాలండి, మరి ముదురు పాకం రావద్దండి. గులాబ్ జామ్కి చేస్తాం కదండి, అలా కొంచెం స్టిక్కీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఎక్కడ ఉండలు లేకుండా ఈ పిండి బాగా కలుపుకోవాలండి. ఇలా బీటర్తో కలుపుకుంటే ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా వస్తుందండి, స్మూత్గా. ఇలా ఇప్పుడు ఇందులో కూడా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఓకే అయితే కనుక ఏదైనా మీకు నచ్చిన ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఇంకా గ్రీన్ కలర్ అట్లాంటివన్నీ అయితే బాగా తింటారు. కాకపోతే ఇక్కడ నేను ఒక సింగిల్ కలరే యూజ్ చేస్తున్నాను. ఇలా బాగా వేసేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఇలా జారుగా ఉండాలండి, చూస్తున్నారు కదా, ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా అయితేనే బూందీ మంచిగా వస్తుందండి. ఒక కడాయిలో నూనె వేడి చేసుకున్నానండి, బాగా సరిపడా నూనె పోసుకోవాలి. ఇలా జల్లిగంట పెట్టేసి ఫస్ట్ దీంట్లోంచి ఇలా వేస్తున్నానండి. ఇలా కొంచెం పిండి వేసుకుంటుంటే మంచిగా బూందీ ముత్యాలలాగా చిన్నగా ఉండలుగా బాగా పడుతుందండి, మంచి బూందీ వస్తుంది. కొంచెం గరిటె పైకి ఎత్తి పట్టుకుంటే కనుక తోకల్లాగా వస్తుందండి. అందుకని అలా ఎత్తి పట్టుకోకుండా ఈక్వల్ హైట్లో పెట్టుకుంటే ఒకేసారి మంచిగా వస్తుందండి. ఇలా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మరి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఒక్కర్లేదండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకి ఇలా గలగల సౌండ్ వస్తుందండి. కొంచెం సేపు అయితే ఈ నురగలు మొత్తం వెళ్ళిపోతాయండి ఆయిల్లో. ఈ నురగ మొత్తం ఇలా తగ్గిపోయాక ఇప్పుడు ఇది బూందీ కరెక్ట్గా ఫామ్ అయినట్టండి, మంచి కరెక్ట్ స్టేజ్లో ఉన్నట్టు. ఇప్పుడు దీన్ని ఇలా ఒక జల్లిగంట పెట్టేసుకొని మొత్తం తీసేసుకోవాలండి పక్కన. ఇలా మొత్తం ఆయిల్ అంతా పోయేదాకా ఇలా ఉంచేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఇది జల్లిగంట మీద వేసాను కదండి, ఇప్పుడు బూందీ కొట్టేది గరిటె ఉంటుంది కదండి, అందులోంచి కూడా చూపిస్తాను. ఇది కూడా అంతే అండి, సేమ్. మరీ ఎక్కువ హైట్ లేపొద్దండి. ఎక్కువ హైట్ ఇట్లా లేపేసి బూందీ హైట్ మీద నుంచి వేస్తే కనుక తోకల్లాగా వస్తుందండి. అందుకని కొంచెం మోడరేట్గా ఇట్లా మిడిల్లో హైట్లో పెట్టేసుకొని మీకు చూపించడం కోసమని పక్కకు జరిపాను. ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు కడాయిలో ఈ ఆయిల్లో మొత్తం ఫిల్ అయిపోయాక ఇది తీసేసి పక్కన పెట్టుకొని ఇది కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఇలానే ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు జల్లిగంటలోకి తీసేసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇలా ఇది కొంచెమే అయిందండి క్వాంటిటీ. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే సేమ్ డబుల్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే శనగపిండి 2 కప్పులు తీసుకుంటే షుగరు 3 కప్స్ తీసుకోండి. అలా క్వాంటిటీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బూందీ మొత్తం ఇలా పక్కన పెట్టుకున్నాం కదా, ఇది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం అందులోకి వేసేసుకొని ఒక 40 మినిట్స్ వరకు అలానే ఉంచానండి. నేనైతే 40 మినిట్స్ ఉంచానండి. ఇలా మధ్యలో ఇట్లా కలిపేసేసి మొత్తం బూందీ మొత్తం అందులో నానే వరకు అలా పెట్టేసుకొని ఒక 40 మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేసానండి. తర్వాత 40 మినిట్స్ అయ్యాక మొత్తం జల్లిగంట పెట్టేసి
బూందీ మొత్తం ఇందులోంచి షుగర్ సిరప్లోంచి తీసేసేయాలండి. ఇలా మంచిగా ఈ షుగర్ సిరప్లో డిప్ అవ్వడం వల్ల బాగుంటుందండి. కాకపోతే కొంచెం ఇది షుగర్ సిరప్ కాబట్టి బూందీ కొంచెం మెత్తగా ఉంటుంది. మనము కారా బూందీ అయితే కరకరలాడుతూ ఉంటుందండి. ఇలా ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇలా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.